అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యం చెప్పబడిందిగా. ఈ రాత్రి మీరు దేవుని ప్రజగా ఉన్నారా? ఆయన మీకు దేవుడుగా ఉన్నాడా? ఈ రెండూ జరిగితే మీ క్షేమం జరుగుద్ది. ఈ రెండూ ఉంటే మీరు క్షేమంగా బ్రతకగలరు. అందుకే ఆయన అంటాడు కదా, నేను మీ మధ్యలో నడుస్తాను, మీకు దేవుడిగా ఉంటా, మీరేమో నాకు ప్రజలుగా ఉంటారు, అప్పుడు క్షేమం కలుగుతుంది. ఈ రాత్రి మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఓ సేవకుడిగా చెప్పగలిగిన మాట, నీకు క్షేమం కలగాలి అనుకుంటే ఈ రాత్రి ఆయన చెప్పే మాట, నేను మీ మధ్యలో నడుస్తాను. చెయ్యెత్తి అందరూ ఆమేనని చెప్పండి. దేవుడు ఈ రాత్రి నీతో నడుచునుగాక, ఈ రాత్రి నీ పిల్లలతో నడుచునుగాక, ఈ రాత్రి నీ పరిచర్యలో నడుచునుగాక, నీ వ్యాపార వ్యవసాయంలో దేవుడు నీతో నడుచునుగాక. నా వైపు చూస్తున్నారుగా మీరు.